ఇంకేం సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు. ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియో మనం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి అండ్ మొత్తం ఆ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో ఏంటంటే, సో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అనమాట. సో మీకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, మేము ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్కి అప్లై చేసిన తర్వాత మాకు ఏమన్నా మెయిల్ వస్తుందా? ఇది మీ అందరికీ కామన్గా ఉన్న డౌట్. సో ఇదేంటంటే, మెయిల్ అయితే రాదు. మీకు అప్లై చేసిన తర్వాత మెయిల్ అయితే ఏమీ రాదు ఎవరికి కూడా. సో డౌట్ అయితే క్లారిటీ అయింది కదా, మెయిల్ అయితే రాదు. సో సెకండ్ డౌట్ ఏంటంటే, అక్క మేము ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్కి అప్లై చేసిన తర్వాత సో మేము ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ రిలేటెడ్ కోర్స్ అనేది మాకు కనిపించట్లేదు అని. సో అది ఆ డౌట్ క్లియర్ చేస్తాను ఇప్పుడు చూడండి. సో మీరు ఏదైతే కోర్స్ రిలేటెడ్ అదే దేనికైతే ఇంటర్న్షిప్కి అప్లై చేశారో ఆ ఇంటర్న్షిప్కి మళ్ళీ అంటే ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, సేమ్ మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి ఏదైతే మీరు కోర్సు లైక్ చెప్తాను చూడండి ఇక్కడ. సో ఈ వీడియో క్లిక్ చేశారు కదా ఇన్ఫోసిస్కి రిలేటెడ్. సో కింద మళ్ళీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సేమ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ మీకు ఈ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి వెళ్ళి ఇక్కడ లెర్నింగ్ పాత్స్ అన్ని కనిపిస్తుంది కదా. సో సపోజ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సో చూసారా కింద ఈ విధంగా కోర్సెస్ అయితే వస్తాయి అనమాట. సో దీన్ని మీరు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది కూడా జూన్ 30th లోపు. అండ్ నెక్స్ట్ సో మీకు అయితే అర్థమైంది కదా. సో మీరు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, యాంగులర్ ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ స్టాక్, జావా స్టాక్, డేటా విజువలైజేషన్ కానీ సో ఏదైనా ఇదే ప్రాసెస్ అనమాట. సో మీ అందరికి ఇదే కదా కామన్గా ఉన్న డౌట్, మాకు కోర్స్ హిస్టరీ అనేది అయితే కనిపించట్లేదు అక్క అనే. సో మీకు ఈ డౌట్ అయితే క్లారిటీ అయిందని అనుకుంటున్నాను. సో అంటే ఏ కోర్స్ కానీ ఇదే ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, సపోజ్ అక్క నేను పైథాన్ టెక్నాలజీ స్టాక్ అయితే చూస్ చేసుకున్నాను, సో నాకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని. సో అంతే కదా. సో ఇప్పుడు చూడండి, సో ఎవరికైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదో అది ఏంటంటే చాలా మందికి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. సో నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. సో ఎవరికైతే కోడ్ ఎగ్జిక్యూట్ కావట్లేదో మీరు అక్కడ స్టక్ అయిపోకండి. సో నెక్స్ట్ దానికైతే వెళ్ళండి. నెక్స్ట్ అసైన్మెంట్స్ కానీ నెక్స్ట్ మాడ్యూల్కి అయితే మీరు స్కిప్ అవుతూ ఉండండి. సో ఏంటంటే మనకి తక్కువ టైంలో 1 month ఉంది. సో ఈ 1 monthలో మీరు మొత్తం కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కదా. సో మీరు ఒక్క ప్రాబ్లం దగ్గర ఉండిపోతే సో మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అందరికీ ఇదే ప్రాబ్లం. సో ఇది నాకు తెలిసి ఈ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో మీరు ఎవరు కంగారు పడకండి. సో అందరూ దాని మీద బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు. సో డోంట్ వరీ. సో మీరైతే ఆ ప్రాబ్లం దగ్గర స్టక్ అయిపోకుండా సో చిన్న చిన్న ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో అవి స్కిప్ చేసుకుంటూ సో మీరు నెక్స్ట్ మాడ్యూల్స్ అనేది అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి. అండ్ మీకు హిస్టరీ కనిపించట్లేదు అన్నారు కదా. సో అదైతే ఆ డౌట్ అయితే క్లియర్ చేశాను. సో మెయిల్ అయితే రాదనమాట. సో మెయిల్ ఎప్పుడు వస్తుంది? సో అంటే ఈ ఇంటర్న్షిప్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే మెయిల్ అయితే రాదు. మెయిల్ ఎప్పుడు వస్తుందంటే, సో మీరు జూన్ 30th తర్వాత మీకు మెయిల్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. సో అండ్ చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే, లైక్ ఏఐ కానీ డేటా విజువలైజేషన్ ఈ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, అక్క మేము అంటే ఒక 2 daysలోనే కోర్స్ కంప్లీట్ చేస్తాము, మాకు ఇంకా మెయిల్ ఏం రాలేదేంటి అంటే, సో మీ అందరికీ వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ ఏంటి, అందరికీ జూన్ 30th తర్వాతే కదా. సో మీరు ఈ లోపు కంప్లీట్ చేసేసి అంటే మెయిల్ రాలేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కళ్ళు ఒక టైం స్లాట్లో కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకే వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత మీకు మెయిల్ సెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరు కంగారు పడొద్దు. సో మెయిల్స్ అయితే వస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. సో ప్రాజెక్ట్ అనేది అయితే చేస్తారనమాట టీమ్ వైజ్గా. సో డోంట్ వర్రీ. సో ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్కి ఏమైనా కావాలనుకున్నా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ని, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.